అందరికీ జై శ్రీ గణేష. ఈరోజు డేట్ వస్తుంది 11th of August. అది మార్నింగ్ అప్డేట్ చేయడానికి వచ్చిన హైదరాబాద్ దగ్గరికి. చాలా అప్డేట్స్ అయినాయి. సో శివపార్వతి కళ్యాణం దగ్గర ఆర్చ్ ఒకటి చేసారు. అండ్ శ్రీనివాస కళ్యాణం దగ్గర ఫ్రంట్ సైడ్ ఆర్చ్ ఒకటి చేసారు. సో ఇంకోటి ఏంటంటే శ్రీనాథ్ సంబంధించిన మట్టి వర్క్ ఫస్ట్ లేయరింగ్ వరకు అయితే చేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే పోస్టర్ దగ్గర ఉన్న ఏమంటారు పోస్టర్ దగ్గర ఉన్న తొండం డైరెక్షన్ వేరు అండ్ ఇక్కడ ఉన్న తొండం డైరెక్షన్ వేరు అంటారు. సో పోస్టర్ ఒకటి జస్ట్ నమూనా మాత్రమే. ఫేస్ దగ్గర అయితే జస్ట్ ఏమంటారు డిఫరెంట్ షేప్ ఉండాలనేసి అయితే కళాకారు తమిళనాడుకి సంబంధించిన కళాకారు వాళ్ళు చేస్తారు. సో ఫస్ట్ లేయరింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో సెకండ్ లేయరింగ్ వర్క్ సంబంధించిన వర్క్ అయితే చేస్తారు. సో ఫస్ట్ లేయరింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం ఏమంటారు పంచవాటి దగ్గర అయితే సెకండ్ లేయర్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తారు. అండ్ బాడీ వర్క్ అంటే భుజ భాగం అండ్ ఫేస్ భాగం దగ్గర అయితే సెకండ్ లేయర్ వర్క్ స్టార్ట్ చేస్తారు నాకు తెలిసి ఈరోజు కల్లా. అండ్ ఆయుధాలు చూస్తారా, ఆయుధాలకు సంబంధించిన వర్క్ కూడా అయిపోయింది. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. అంటే సెకండ్ లేయరింగ్ సంబంధించిన వర్క్ అయితే చేయాలి. ఫేస్ దగ్గర చేసిన దగ్గర అయితే చేసేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే శివపార్వతి కళ్యాణం దగ్గర ఆర్చ్ అయితే పెట్టేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీనివాస కళ్యాణం దగ్గర కూడా ఆర్చ్ పెట్టేసారు. సో మొత్తం కంప్లీట్గా పెట్టేసారు. సో ఇంకా వాటికి కూడా మట్టి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి చూడచ్చు. సో శివపార్వతి కళ్యాణం దగ్గర కూడా అయింది. సో ఇది మా అప్డేట్. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 300కి అయితే చాలా దగ్గర ఉన్నాం. సో థ్యాంక్ యూ. సో ఇక్కడ చూస్తారా సైడ్కి దర్బార్ లెక్క పెట్టారు చూడవచ్చు. సో ఈ శ్రీనివాస కళ్యాణంకి అయితే మొత్తం సైడ్స్కి దర్బార్ అయితే పెట్టారు. సో ఇది అప్డేట్. మేజర్గా అదే ఏం లేదు, మట్టి చేసి పెట్టుకోరు అంతే. ఇంకోటి స్వామివారి పాదాల దగ్గర అయితే అంటే జస్ట్ సెకండ్ లేయరింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసారు చూడచ్చు. పంచ నిన్న చూపించినట్టే. సో పంచ దగ్గర అందుకే దగ్గరికి వెళ్తారు అంటే ఆల్రెడీ చేసిందే చెప్తున్నారు. సో అన్న వాళ్ళు వర్క్ కూడా చేస్తారు. ఇప్పుడు బ్రేక్లో ఉన్నారు. సో చూడచ్చు. అండ్ రావుకేతుకు సంబంధించిన వర్క్ చేస్తారు. సో ఇక్కడైతే ఏం వర్క్ నడుస్తుంది, జస్ట్ సైడ్ దర్బార్ దగ్గర ఉన్న వర్క్ అయితే నడుస్తుంది. సో ఇక్కడైతే శివపార్వతి కళ్యాణము. సో ఇక్కడ కూడా సేమ్ ఆర్చ్ లెక్క పెట్టారు చూస్తారు. సో సైడ్కి అయితే ఆర్చ్ పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైడ్కి కొండలు ఉన్నాయి కదా. సో కొండల దగ్గర అయితే వర్క్స్ ఏం నడుస్తుంది నాకు తెలిసి. ఏమైనా అప్గ్రేడ్ చేస్తారేమో అనిపిస్తుంది. అంటే ఉంటే మట్టి మొత్తం పెట్టేస్తారు ఈవినింగ్ కల్లా, బట్ ఇంకా పెట్టలేదు. సో ఇక్కడ కింద అయితే జూట్ బ్యాగ్తో కప్పి పెట్టారు. సో అంటే ఇక్కడ హుక్ ఉంటుంది యాక్చువల్లీ. అది కవర్ అంటే మామూలు బేస్గానే మొత్తం కవర్ చేస్తారు. మధ్యాహ్నం టైంలో ఇక్కడ చింపేసి అక్కడ హుక్ ఉంటుంది, దాన్ని అటాచ్ చేసి లేపుతారు. సో స్వామివారి డోతి చూసారా. సో మొత్తం అయిపోయింది. అంటే సెకండ్ లేయరింగ్ వర్క్ మొత్తం పైన వర్క్ చేస్తారు అన్న వాళ్ళు. చూడవచ్చు. సో ఇక్కడ చూస్తారా, ఇక్కడ కూడా అంతే. సైడ్లకి జస్ట్ చేసి పెట్టారు. ఒక కింద దాకా, పైన దాకా అయితే చేయలేదు చూడచ్చు. రాయల్ అడ్డు ఉండడం వల్ల ఇది బాలారానికి సంబంధించిన వర్క్ అంటే చేస్తారు. ఇంకా నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తా. సో స్వామివారికి సంబంధించిన బాలాలు అండ్ ఈ తోక అటాచ్ చేసి పెట్టారు, ఎందుకంటే కింద వర్క్ చేస్తారు కాబట్టి. అండ్ ఇది రావుకేతుకు సంబంధించిన విగ్రహం. సో సెకండ్ లేయరింగ్ వర్క్ అయితే చేసారు అంతే. ఇదంతా వరిపట్టుతో చేసారు అంతే, స్ట్రక్చర్ లెక్క. సో ఒకసారి పాదాలు దర్శించుకోండి. సో మేజర్గా అయితే ఏం లేదు.
సో చూడొచ్చు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లెక్క. సో అక్కడ కూడా చేసారు చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్లో సారీ కొండలు లెక్క అక్కడ కూడా చేసి పెట్టారు. సో మెజారిటీ అయితే ఏం అప్డేట్స్ లేవు. సో అంతా నార్మల్. అంటే కింద రూపట్టి నాకు డౌట్ పడుతుంది, ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేస్తారేమో. చూసుకోండి, ఇది పోస్టర్. శ్రీ శ్రీ సప్తముఖ మహాగణపతి, మహాశక్తి గణపతి. సో చూడొచ్చు ఇది పోస్టర్. సో దీని ఇక్కడ శివవాది కళ్యాణం కూడా ఆచి పెట్టారు అంతే. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ కోడింగ్ పెట్టారు ఇక్కడ ఒకటి, అండ్ ఇటు సైడ్ ఒకటి పెడతారు. సో మేజర్గా అప్డేట్స్ అయితే ఈరోజు మార్నింగ్కి. సో ఇక్కడ కూడా ఆచి పెట్టారు. సో వరి పొట్టు అది చూపిస్తే ఒకసారి. సో ఇది వరి పొట్టు, ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇవేమో నాకు తెలిసి పైన ఇంకా కొంచెం వరకు యాక్చువల్ సార్ ఈ నార్మల్ గడ్డి నాకు తెలిసి దీనికి ఏమంటారు విగ్రహాలు ఏమైనా తయారు చేసి పెడతారేమో, అంటే కొన్ని ఎక్స్ట్రా అవి చేస్తారు వారు. సో దూరంకి వెళ్ళి ఒకసారి చూపిస్తాను. అది దూరంకి వెళ్ళి వ్యూ. సో చూస్తారా అన్నవాళ్ళు మొత్తం ఫేస్ దగ్గర అయితే వర్క్ చేస్తారు. ఫేస్కి సంబంధించిన వర్క్ అయితే అవుతుంది ఇప్పుడు. సో పంచదార అయితే సెకండ్ వర్క్ అయింది. సో ఫేస్ దగ్గర మొత్తం వర్క్ చేయాలి ఇప్పుడు. చూడవచ్చు ఫేస్ దగ్గర అంటే థర్డ్ లేయరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో పైన చేసినాక సంబంధించిన వర్క్ అయితే మొత్తం అయిపోయింది. చూడవచ్చు. సో చేసినాక సంబంధించిన మొత్తం ఫస్ట్ లేయరింగ్ వర్క్ అయితే చేసారు. ఇప్పుడు సెకండ్ లేయర్ వర్క్ చేస్తారు. అండ్ ఇక్కడ ఆయుధాలు కూడా అయిపోయింది చూడవచ్చు. సో తమిళనాడుకి సంబంధించిన టీం అయితే పైన ఫేస్ దగ్గర అయితే వర్క్ చేస్తారు. తమిళనాడు అండ్ కోల్కతా సంబంధించిన కింద మాత్రం ఒడిశా టీం వర్క్ చేస్తుంది. సో శివపార్వతి కళ్యాణం నాకు తెలిసి ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఫినిషింగ్ వర్క్ చేయడం. సో చూడచ్చు. సో ఈసారి తొండం పోస్ట్ వర్కింగ్ అండ్ తొండం దగ్గర ఉన్న షేప్కి తొండం లెఫ్ట్ సైడ్ ఉంది. సో పోస్టర్ అయితే రైట్ సైడ్ ఉంది కదా అంటారు, సారీ. సో తొండం వచ్చేసరికి రైట్ సైడ్ ఉంది ఇక్కడ. సో పోస్టర్లో లెఫ్ట్ సైడ్ ఉంది. సో దాని కొన్ని డిఫరెన్స్ ఉండొచ్చు. సో దానికి అంటే పోస్టర్ నమూనా జస్ట్ చూడచ్చు. సో ఇది అప్డేట్ మీదగా చేతి ఆశీర్వాదించుతాయి అండ్ భుజభాగం ఫస్ట్ లేయరింగ్ వరకు అంతా. సో పంచదాక అయితే సెకండ్ లేయరింగ్ సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇది అప్డేట్. సో తాలూకే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. థ్యాంక్ యూ. సో అందరికీ జై శ్రీ గణేష. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 11th August. సో మార్నింగ్ అప్డేట్ ఈయనకి వచ్చిన. సో కొత్త వాళ్ళు వచ్చి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అది లైక్ చేయండి. అండ్ కొద్ది దగ్గరికి వెళ్ళి చూపిస్తా. సో ఇక్కడికి వెళ్ళి ఫస్ట్